ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రయాణికుల్లో మాత్రమే కాదు ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ కార్మికుల్లో కూడా ఎనలేని సంతోషం కనిపిస్తోంది. ఫలితంగా బస్సు చక్రాలు కదిలాయి. రైట్ అంటూ హ్యాపీగా విధుల్లో పాల్గొన్నారు ఉద్యోగులు. నిజామాబాద్ డిపోలో స్వీట్స్ తినిపించుకుని డ్యూటీ ఎక్కుతున్న కార్మికుల దృశ్యాల్ని మనం చూస్తున్నాం. మరి నిజామాబాద్ పరిధిలో అసలు ఎన్ని డిపోలున్నాయి, కార్మికులందరూ విధులకు హాజరైనట్లేనా? ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని డిపోల్లో బస్సులు రోడ్డెక్కుతున్నాయి. ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు, మిఠాయిలు పంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గత 3 రోజులుగా వివిధ రూపాల్లో వీళ్ళంతా నిరసన తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో వీళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 డిపోల్లో 1850 బస్సులు ఉన్నాయి. వివిధ విభాగాల్లో 2000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారంతా కూడా ఇక్కడికి వచ్చి విధుల్లో హాజరవుతున్నారు. చెప్పండి, ఎట్లా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎట్లా తీసుకుంటారు? ఏ మేరకు ఇప్పుడు బస్సులు రోడ్డెక్కే అవకాశం? మేము గత 3 రోజులు మరి సమ్మెలో ఉన్నాము. మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి మా యొక్క ఏవైతున్నాయో మెయిన్ డిమాండ్లు అవన్నీ పరిష్కరించాలని చెప్పి మేమందరం కూడా ఆర్టీసీలో దాదాపు 38,000 మందిని సమ్మెలకు పోయినాము. మరి మా పైన 3 రోజులలోనే ప్రభుత్వం స్పందించి మా కష్టాలను చూసి ఆర్టీసీని విలీనం చేస్తాం ప్రభుత్వంలో అని చెప్పి జూన్ 2 నుంచి మీ ప్రక్రియ మొదలై అదే నెలలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పిండ్రు. మరి 11% 2021 పిఆర్సీ 11% ప్రకటించిండ్రు. మరి 17 ఏరియర్స్ ఇస్తామని చెప్పి ప్రకటించిండ్రు. 6 డిపోలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో. 6 డిపోలలో దాదాపు 2000 పైచీలకు ఉద్యోగస్తులం ఉన్నాము. మరి సిఐల కడికెళ్ళి కూడా పాల్గొన్నారు మా నిజామాబాద్ రీజన్లో. కాబట్టి మరి ఒక్క బస్సు కూడా మా తీయలేరు మా ఎంప్లాయీస్. మరి ఈ యొక్క శంకర్ గౌడ్ మమ్మల్ని అందరినీ కలిసివేసింది. శంకర్ గౌడ్ ఒక్కడు నర్సంపేట డిపోలో డ్రైవరు. మరి ఆయన పేనతాగం చేసుకోవడం, మరి అదేవిధంగా అట్లాంటి త్యాగాలు చేసుకోవద్దని కూడా మా కార్మికులు మేము చెప్పినాము. మరి శంకర్ గౌడ్ కుటుంబానికి మేము రాత్రి మరి ఆయనకు నివాళులు అర్పించి వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి నిజామాబాద్ జిల్లా నుంచి తెలియజేసినాం. కాబట్టి ఏది ఏమైనా ఇలా కార్మికులు సంతోషంగా ఉన్నారు. హ్యాపీగా పొద్దుగాల 5 గంటల నుంచి మా రాష్ట్ర జేఏసీ మాకు పిలిపించింది. మరి బస్సులు తీయమని, సమ్మె కాలపోయిందని. ఏది ఏమైనా సరే సహకరించిన ప్రతి ఒక్కరికి పోలీస్ సిబ్బందికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే పూర్తి స్థాయిలో బస్సులన్నీ కూడా రోడ్డెక్కుతున్నాయి. అయితే ఉద్యోగ సంఘ నాయకులు అయితే ఇప్పటికీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిఠాయిలు పంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. 3 రోజుల పాటు దూర ప్రాంతాలకు, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొత్తం మీద ఈ ఆర్టీసీ సమ్మె విరమణతో పూర్తి స్థాయిలో బస్సులు రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.